నాన్నకైతే సాయంత్రంకి రేపు ఉదయం పళ్ళు గంజన్నంకి సరిపడా అన్నం అయితే వండేసాను. అలాగే కూర కూడా వండేసాను అన్నమాట. ఇప్పుడైతే నేను ఊరైతే బయలుదేరుతున్నాను. నేను రేపు వచ్చేసరికి 12-1 గంట అయితే అయిపోతుంది. అసలు నాకు ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించదు, కానీ తప్పదు, కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళాలి. వెళ్తున్నాను. మెయిన్ ఏంటంటే నాన్నే ఆవుల్ని వదిలి వెళ్ళలేక బాధ. చిన్ను చిన్ను బాయ్, ఊరు వెళ్తున్నాను, బాయ్. ఓకే అమ్మ, నువ్వు జాగ్రత్త. బస్సు అయితే ఎక్కేసానండి, వెళ్తున్నాను. మొన్నటిసారి కంటే ఈసారి త్వరగా దిగేస్తానన్నమాట. అప్పుడైతే 6ంటికి బస్సు ఎక్కాను, ఇప్పుడైతే ముందుగా ఎక్కానమాట. అసలు నేను బాగోలేని దానిలో లేను కదా, వాళ్ళే రెడీ అయ్యాను కదా. నా వీడియోస్లో నేను బస్సు అయితే దిగేసాను, త్వరగానే దిగేసాను. ఈరోజు ఇంటి దగ్గర అయితే 4:15 బయలుదేరాను. వెంటనే బండి దొరికింది, ఆటో దొరికింది, బస్సు దొరికింది. త్వరగా అయితే జర్నీ ఈరోజు 2 సార్లు తిరిగిన జర్నీ చాలా సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి నా జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు చూడాలి ఇంటి దగ్గర సంబరం, పిల్లలతో భలే సరదాగా ఉంటుంది. బిర్యానీ, మటన్ కర్రీ, మా చైతు, యశోద, దివ్య, మా కిషోర్ పిచ్చోడు. పండగ మూడ్లో అయితే ఉన్నామండి. ప్రోగ్రాం అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కూర్చో, కూర్చున్నావా? కూర్చో, మరి వీడియో రన్ అవుతుంది, కూర్చో బేగా. పోనీయా నిన్ను కన్నానే, అలా ఉంది. ఇచ్చాననుకోగాని ప్రేమించాననుకోగాని అయితే అక్క వాళ్ళు కుప్పన ఉరుపు అయితే అయిపోయిందండి. నాకైతే గడ్డి బండికి అయితే కట్టేశారు. నేను, పెద్ద బావ, వాళ్ళ అబ్బాయి, చిన్నక్క వాళ్ళ అబ్బాయి, 4 అయితే బండితో వస్తామన్నమాట. రెడీ అయితే అయిపోయింది బండి. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ గడ్డ అయితే కుప్పెట్టించాలి. బయలుదేరుతున్నాం.